మొదటిసారి కప్పు గెలిచినప్పుడు ఐపీఎల్, మరి రెండోసారి కప్పు గెలిచిన తర్వాత ఏంటి? ఐపీఎల్ని మించిన లీగ్ రాలేదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ గేమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఇండియన్ క్రికెట్కి బాగు చేయాలి అని చెప్పేసి ఐపీఎల్ ప్రారంభమైంది. ఇండియన్ క్రికెట్కి చాలానే బాగు చేసింది. ఇండియన్ క్రికెట్ టీంకి ఎంతవరకు మేలు చేసింది అనేది ఎప్పటికైనా కూడా డిబేటబుల్. రెండు డిఫరెంట్ థింగ్స్. కానీ ఈ వరల్డ్ కప్ వచ్చిన తర్వాత కొన్ని విషయాల మీద మాత్రం సెలెక్టర్లు దృష్టి సారించాలి. ఎస్పెషల్లీ అజిత్ అగర్కర్ అండ్ అతని బృందం ఎప్పటిదాకైతే వాళ్ళ నెక్స్ట్ 10 years ఉంటుందో, ఎటువంటి విషయాలు ఉన్నాయి, వేటి మీద దృష్టి సారించాలి, ఎలాగైతే మళ్ళీ మనకి ఈ ట్రోఫీ అంత వెయిట్ చేయకుండా వెంటనే మనం డామినేట్ చేసే విధంగా లేదా బాగా మెరుగైన ప్రదర్శన ఇచ్చే విధంగా ఎలా ముందుకు పోవాలనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒక కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీ ఏంటి అంటే ఎవరైతే 10-15 ఏళ్ల పాటు డామినేషన్ చలాయించారో వాళ్ళ టీమ్స్లో ఉన్న సిమిలారిటీస్ గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70s నుంచి దాదాపు 85-86 దాకా కూడా వెస్టిండీస్ పూర్తి స్థాయి డామినేషన్ చలాయించింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 83 వరల్డ్ కప్లో కూడా చాలా బాగా ఆడారు, ఫైనల్స్ దాకా వెళ్ళారు. ఇండియా వన్ దట్ వరల్డ్ కప్, లేదంటే కనుక దే వర్ అన్బీటబుల్. ఆ తర్వాత కూడా బయలేటరల్స్ ఏవి కూడా వాళ్ళు 91-92 దాకా ఓడిపోలేదు. దానికి కారణం ఏంటి అంటే కనుక వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. ఎస్, వివిన్ రిచర్డ్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, డెస్మండ్ హైన్స్ అంటారు, క్లైవ్ లాయిడ్ అంటారు. అంతకుముందు సరే గ్యారీ సోబర్స్ అని అతను బౌలర్ కూడా, అతను ఆల్రౌండర్ కూడా. బట్ వెస్టిండీస్ ఆల్వేస్ హ్యాడ్ అ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్. జోయల్ గార్నర్, మాల్కమ్ మార్షల్, ఆ తర్వాత మీకు మైకెల్ హోల్డింగ్, ఇంతమంది ఉన్నారు అక్కడ. బౌలర్స్ వస్తూనే ఉన్నారు, రాబర్ట్స్, క్రాఫ్ట్, వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు అక్కడ వెస్టిండీస్ బౌలింగ్ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు మాట్లాడుకునేది 99 నుంచి దాదాపు 2010-11 దాకా ఆస్ట్రేలియా చలాయించిన డామినేషన్. అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర కూడా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. ఆస్ట్రేలియాలో ఎంత మనం స్టీవ్ వార్, కీ పాంటింగ్, మార్క్ వా గురించి మాట్లాడుకుంటామో అంతకన్నా ఎక్కువ మనం షేన్ వార్న్ గురించి మాట్లాడతాం, గ్లెన్ మెగ్రా గురించి మాట్లాడతాం. అండ్ క్రమేణా జేసన్ గిలెప్సీ, బ్రెట్లీ, మైకెల్ కాస్ప్రోవిచ్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మనకి అదే రీతి సపోర్ట్ అనేది ఆస్ట్రేలియాకి ఇవ్వడం చూసాం. 2015 నుంచి గేర్ మారిన బౌలర్ల ప్రభావం మాత్రం అలాగే ఉంది. సరే, అంతకుముందు మిచెల్ జాన్సన్ కాసంత వరకు వచ్చిన ఇఫ్ యూ లుక్ ఎట్ ప్యాట్ కమిన్స్ కానివ్వండి, ఆ తర్వాత మిచెల్ స్టార్క్ కానివ్వండి, జాష్ హేజల్వుడ్ కానివ్వండి, యాడమ్ జాంపా కానివ్వండి, టెస్ట్ మ్యాచ్లో నేథన్ లయన్ కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా దెర్ ఈజ్ ఆల్వేస్ అ స్ట్రాంగ్ బౌలింగ్ స్క్వాడ్, అ స్ట్రాంగ్ బౌలింగ్ కంటింజెంట్ ఏదైతే వాళ్ళకి మ్యాచ్లు ఎప్పుడు గెలిపిస్తూ వచ్చిందో. ఇండియా గురించి మాట్లాడితే కనుక ఆ స్ట్రాంగ్ బౌలింగ్ కంటింజెంట్ ఇప్పుడిప్పుడే తయారవుతుంది. ఇట్ వాస్ నెవర్ స్ట్రాంగ్. కపిల్ దేవ్ అండ్ అదర్స్ ఆ రోజుల్లో ఉన్నారు, రోజర్ బిందే లాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ కనిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత కుంబ్లే అండ్ అదర్స్, శ్రీనాథ్ లాంటి వాళ్ళు, వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నా, అగర్కర్ లాంటి వాళ్ళు వచ్చిన ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కుంబ్లే అండ్ అదర్స్ లాగా తయారైంది. అంత కన్సిస్టెంట్ బేసిస్లో వీళ్ళందరూ కలిసి కుమ్మేసే విధంగా ఆడలేకపోయారు. దెన్ స్లోలీ ఇట్ బికేమ్ జాక్ అండ్ అదర్స్, జహీర్ ఖాన్ అండ్ అదర్స్. ఆ తర్వాత కొంచెం సెట్ అవుతూ కనిపించింది. ఒక శ్రీశాంత్ రావడం, ఒక ఆర్పీ సింగ్, ఒక ఇషాంత్ శర్మ. బట్ ఆ లాంజివిటీ అనేది ఇషాంత్ శర్మ నుంచే కనిపించింది, మిగతా వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి కనిపించాల. బట్ ఒక్కసారిగా లాస్ట్ 6-7 yearsగా చూసుకుంటే మీకు ఫాస్ట్ బౌలింగ్ పూల్ అనేది చాలా బాగా పెరిగింది. దానికి తోడు స్పిన్నర్స్ ప్రభావం అనేది చాలా బాగా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే వైట్ బాల్ ఆడే విధానం మారిందో, వన్ డే కానీ లేదంటే టెస్ట్ కానీ 2 balls రావడం ఎప్పుడైతే వచ్చాయో, ఫింగర్ స్పిన్నర్స్ ఈక్వేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారనేది ఓకే స్టడీ. బట్ దానివల్ల అద్భుతమైన బౌలర్స్ వచ్చారు. కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళు, చహల్ లాంటి వాళ్ళు 4Aలోకి రావడం ఇండియన్ క్రికెట్ పరిస్థితి. ఆ తర్వాత బుమ్రా, షామీ, సిరాజ్ ఇలాంటి వాళ్ళు ఉండడం. కాంట్రిబ్యూటర్స్ రూపంలో మీకు బెంచ్ పరంగా చూసుకుంటే కనుక ఉమేష్ యాదవ్, ఎస్ అతను ఎంత ఎక్కువ ఆడాడని మాట్లాడడానికి కూడా లేదు, అతను ఆడుతూనే వచ్చాడు. లాస్ట్ ఫ్యూ దాంట్లో కొంచెం ఇబ్బంది అయిపోయింది, కానీ అతని దగ్గర కూడా లాంజివిటీ అనేది అంతే స్ట్రాంగ్గా కనిపిస్తూ వచ్చింది. అండ్ నౌ ఆ పూల్ మీద ఇంకొంచెం ఫోకస్ పెంచాలి. హర్షదీప్ లాంటి వాళ్ళు వచ్చారు, ముఖేష్, ఖలీల్, ఆవేష్ ఖాన్ ఇలాంటి వాళ్ళందరూ, ఇప్పుడు హర్షిత్ రాణా లాంటి వాళ్ళందరూ జింబాబ్వేకి వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళందరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ కూడా ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ స్టెప్ ఈ యొక్క డైరెక్షన్లో. రెండోది ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్రౌండర్స్. అందుకే మన టైటిల్ కూడా మిషన్ 2 skills అని పెట్టా. 2 skills అంటే ఏంటి అంటే కనుక బ్యాటర్లు బౌలింగ్ చేయగలగాల, బౌలర్లు బ్యాటింగ్ చేయగలగాలి. 83 వరల్డ్ కప్ చూసుకున్నా, 2007 వరల్డ్ కప్ చూసుకున్నా, 2024 వరల్డ్ కప్ చూసుకున్నా, అన్నిట్లో కూడా ఆల్రౌండర్స్ ఒక ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంది. రీసెంట్గా మనం గెలిచిన విక్టరీస్ అన్నింటిలో కూడా ఆల్రౌండర్ల పాత్ర చాలా గట్టి కనిపిస్తుంది. అక్షర్ పటేల్ పాత్ర కానివ్వండి, హార్దిక్ పాండ్యా పాత్ర కానివ్వండి, వేరే లెవెల్లో కనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇఫ్ యూ కెన్ గెట్ బ్యాటర్స్ హూ కెన్ బౌల్, ఇంకా ఎక్కువగా టీంకి దోహదపడుతూ ఉంటుంది.
మోడర్న్ డే క్రికెట్లో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఆల్రౌండర్స్. ఈ లుక్ ఎట్ ఆస్ట్రేలియా ఎవరైతే మళ్ళీ డామినేషన్ చేయడం మొదలుపెట్టారో ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ దే స్టార్టెడ్ డామినేటింగ్. మళ్ళీ ఒక 7-8 ఇయర్స్ డామినేషన్ కొనసాగుతోంది. అక్కడ ఆ పూల్ ఆఫ్ ఆల్రౌండర్స్ చూడండి. మీరు క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, మార్కస్ స్టాయినిస్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా టీంలో ఉండడానికి రెడీగా ఉంటారు. సో నౌ యూఆర్ లుకింగ్ ఎట్ డెవలపింగ్ ఆల్రౌండర్స్. దానికి కూడా బీసీసీ ఒక ఆల్రౌండర్స్ క్యాంప్ అనేది పెట్టింది, కొంతమందిని ఇన్వైట్ చేసింది. ఇండియాకి సంబంధించి ఏమవుతుంది అంటే కనుక యూ హ్యావ్ టు మానిటర్ దెమ్ వెల్. ఫిట్నెస్ పరంగా, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ పరంగా వాళ్ళకి సపోర్ట్. వాళ్ళు నితీష్ ఎంత అద్భుతమైన ప్రాస్పెక్ట్ తను. హార్దిక్ పాండ్యా తర్వాత ది ఓన్లీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా కనిపించాడు అట్ దట్ లెవెల్. అలాంటి పరిస్థితుల్లో అది స్పోర్ట్స్ హర్నియా రావడం వల్ల జింబాబ్వేకి వెళ్ళలేకుండా ఉండడం. అండ్ దానివల్ల అతను ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అతని హైయెస్ట్ అతనికే ఇచ్చారు అమౌంట్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడతాడేమో అనుకుంటే జింబాబ్వేకి సెలెక్టెడ్, సూపర్ జింబాబ్వేకి సెలెక్టెడ్ మనవాడు అనుకున్న సమయంలో ఇక్కడ ఇబ్బంది అయింది. లాస్ట్ టైం ఐపీఎల్ అప్పుడు కూడా అతను ఆడలేకపోయాడు బికాస్ ఆఫ్ సమ్ కన్సర్న్స్. సో అతని మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. బాగా ఆడాడు. మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ తిలక్ వర్మ సెలెక్ట్ కాలేదు జింబాబ్వే టూర్కి. మరి ఆ ఇంజరీ నుంచి రికవరీ అవ్వలేదా, లేదంటే అతను వన్డే ప్లేయర్గా చూస్తున్నారా, అది తెలియదు. దాని గురించి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. ఆ తర్వాత స్టేట్ వైజ్ లీగులు చాలా వచ్చాయి. స్టేట్ వైజ్ లీగులు చాలా వచ్చినా ఆ లీగుల నుంచి ఐపీఎల్ దాకా వెళ్ళే ప్లేయర్ల సంఖ్య పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీఎన్పీఎల్ చూడండి. ఐ థింక్ టీఎన్పీఎల్ ఇస్ ద ఓన్లీ సక్సెస్ఫుల్ స్టేట్ వైజ్ ఫ్రాంచైజ్ లీగ్ టోర్నమెంట్. మిగతా అన్నీ కూడా ఇంకా లాస్లోనే ఉన్నారు. మెల్లమెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. టీఎన్పీఎల్ నుంచి చాలామంది వచ్చారు ఐపీఎల్కి. ఒక సాయి సుదర్శన్ కానివ్వండి, ఒక షారుఖ్ ఖాన్ కానివ్వండి, ఒక సాయి కిషోర్ కానివ్వండి, చాలామంది టీఎన్పీఎల్ నుంచి గ్రాడ్యుయేట్ ఐపీఎల్కి వచ్చారు. దృష్టి వాళ్ళ మీద పడింది. అండ్ ఇప్పుడు మహారాజా జరుగుతోంది, ఆ తర్వాత మీకు మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ జరుగుతుంది, సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ జరుగుతోంది, ఆ తర్వాత మీకు పంజాబ్ లీగ్ జరుగుతుంది. T20 వరల్డ్ కప్ జరుగుతుండగా పంజాబ్ లీగ్ జరుగుతూ వచ్చింది, ఉత్తరప్రదేశ్ లీగ్ జరుగుతోంది, బెంగాల్ లీగ్ జరుగుతోంది, మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అప్పుడు నేను ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చేస్తున్నా, వెళ్ళలేకపోయా. ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అప్పుడు జింబాబ్వే సిరీస్ చేయాల్సి వస్తుంది, వెళ్ళలేకపోతున్నా. లాస్ట్ టైం వెళ్ళా ఐపీఎల్కి, రోజు వీడియోలు పెట్టా. అండ్ అక్కడ చాలామంది ప్లేయర్లతో ఇంటరాక్షన్ కూడా జరిగింది. హనీష్ వీరారెడ్డి దగ్గర నుంచి మీకు గుల్ఫామ్ దగ్గర నుంచి కేఎస్ భరత్ ఆడాడు, అక్కడ విహారీ ఆడాడు, గిరినాథ్ ఆడాడు. వీళ్ళందరితో మంచి ఇంటరాక్షన్ జరిగింది. అన్ని దగ్గర నుంచి ఆల్రౌండర్స్ వస్తున్నారు. ఇప్పుడు సాయి కిషోర్ అండ్ కెన్ బ్యాట్ అండ్ కెన్ ఆల్సో స్పిన్. అలాంటి వాళ్ళు అవసరం మనకి. అండ్ పంజాబ్ నుంచి చాలామంది ఆల్రౌండర్లు ఉన్నారు. అంతెందుకు ఏపీఎల్లో నన్ను మాట్లాడుకుంటే కనుక ఆ త్రిపురణ విజయ్ అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రాస్పెక్ట్. లాస్ట్ టైం బాగా ఆడాడు, ఈసారి కూడా బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ అంతగా వచ్చే అవకాశం రాలేదు, కానీ సూపర్ ప్రాస్పెక్ట్. తర్వాత గిరినాథ్ రెడ్డి అద్భుతమైన ప్రాస్పెక్ట్. ఆ తర్వాత మీకు మల్టీ స్కిల్ ప్లేయర్గా మనం మాట్లాడుకోవాలంటే శశికాంత్ అద్భుతమైన ప్రాస్పెక్ట్. సో ఇలాంటి వాళ్ళని కొంతమంది తీసుకుంటారు. నితీష్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పంజాబ్ గురించి మాట్లాడితే వాళ్ళ టీమే ఒక సాలిడ్ టీమ్ లాగా తయారవుతుంది. వాళ్ళు ఇన్ఫాక్ట్ నమీబియాకి వెళ్ళారు. దట్స్ అ వెరీ గుడ్ మూవ్. పంజాబ్ వాళ్ళు నమీబియాకి వెళ్ళి ఆడుతున్నారు అక్కడ. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏషియన్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళి ఆడచ్చు. ఒక థైలాండ్, ఒక మలేషియానో, లేదంటే కనుక ఒక ఐర్లాండ్, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఆడే ప్రయత్నం చేయాలి. బీసీసీఐ ఆ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. 8 ఓవర్లు పెరిగాయి. మళ్ళీ కోవిడ్ తర్వాత 8 ఓవర్లు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నా, 8 ఓవర్లు పెరిగాయి. సో అజిత్ అగర్కర్ అండ్ హిస్ టీమ్ షుడ్ బీ ఆన్ లుక్అవుట్ ఫర్ ఆల్రౌండర్స్. స్పిన్నింగ్ ఆల్రౌండర్లు కావచ్చు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావచ్చు. ఆ ఆల్రౌండర్ల పూల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవెన్ నవ్ ఇఫ్ యూ సే ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా అంట. ఆ తర్వాత ఆప్షన్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఆప్షన్ కనిపించట్ల. బట్ దెర్ ఆర్ ప్లేయర్స్ ఈ దేశవాళీ లీగ్స్ అండి, స్టేట్ వైజ్ లీగ్స్ అన్నిట్లో. ప్రతి స్టేట్కి ఆల్మోస్ట్ ఒక లీగ్ జరుగుతుంది. అందులో ప్రతి టీంలో కూడా అట్లీస్ట్ ఒక ఆల్రౌండర్ కనిపిస్తున్నాడు. ఆ లెవెల్కి ఆడుతున్నాడు, వేరే లెవెల్కి ఆడతాడా ఆడడాన్ని ఒక టెస్ట్ మీరు చేయాలి. చాలామంది ఐపీఎల్ టెస్టింగ్లు కూడా వెళ్ళారు. తర్వాత కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ కాలేదు. రికీ బూయ్ లాంటి వాళ్ళు వెళ్ళి సెలెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అశ్విన్ అభార్ ఇన్ఫాక్ట్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఉన్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు షేక్ రషీద్ అక్కడ చెన్నైకి వెళ్ళాడు, అరవిల్ అవినీష్ ఫ్రమ్ తెలంగాణ అతను చెన్నైకి వెళ్ళాడు. సో ఇలాంటి ఆప్షన్స్ డెఫినెట్లీ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలి పిక్చర్లోకి. డిఫరెంట్ స్టేట్ నుంచి కూడా వస్తుంది. శివం దుబే అలాగే వచ్చాడు. అటువంటి ఒక టోర్నమెంట్ ఆడుతూనే చూసిన తర్వాత ఓకే ఇతను బాగున్నాడు కదా అని చెప్పి ఎంఎస్కి సెలెక్టెడ్. అండ్ దెన్ ఇండియన్ టీమ్ పుట్ ఫోకస్ ఆన్ శివం దుబే. అతను పక్కకి వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చారు ఐపీఎల్ ఆడుతున్న కారణంగా. సో ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అతను బౌలింగ్ చేయట్లేదు ఐపీఎల్ ఇంపాక్ట్ రోల్ కారణంగా. సో అలాంటి వాళ్ళని తయారు చేసుకోవాల్సిన అవసరం. అలా ఉంటేనే టీంకి ఒక సాలిడ్ బ్యాలెన్స్ అనేది తయారవుతుంది. వీ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ అనదర్ 17 years T20 ట్రాఫీ రావడానికి. సో T20 ట్రాఫీని మన దగ్గరే ఉంచుకోవాలి. ఐపీఎల్ పెట్టుకొని అంత టీం పెట్టుకొని అంత పూల్ పెట్టుకొని వై ఆర్ వి నాట్ విన్నింగ్ అనే ప్రశ్నకి సమాధానం ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఆ ప్రశ్న పడకూడదు. ఏదో ఒకసారి గెలుస్తారులే జన్మానికో శివరాత్రిలాగా ఆ ప్రశ్న పడకూడదు. సో ద బిగ్ ఛాలెంజ్ ఫర్ అజిత్ అగర్కర్ ఇస్ బౌలింగ్ పూల్ని ఎలాగైతే సెట్ చేసుకోవడంలో అతని ప్రీవియస్ సెలెక్టర్స్ కూడా, అతను ఒక్కడే కాదు, అతని ప్రీవియస్ సెలెక్టర్స్ ఏ విధంగా అయితే
హెల్ప్ చేస్తూ వచ్చారో, అతను కూడా ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా నిలబడ్డాడో, అలాగే ఇక్కడ కూడా ఆల్రౌండర్స్ విషయంలో ఈ వీ క్యాన్ గెట్ అ పూల్. స్టేట్ టీమ్స్ అన్నింటినీ కూడా వేరే వాళ్ళతో ఆడించే విధంగా బీసీసీఐకి ఒక రిప్రజెంటేషన్ స్టేట్ లీగ్స్ కానివ్వండి, సెలెక్టర్లు కానివ్వండి, కోచ్లు కానివ్వండి, బీసీసీఐ ఇట్ సెల్ఫ్ కానీ చేయగలిగితే కనుక ద ఫ్యూచర్ ఇస్ లుకింగ్ స్ట్రాంగ్. సో మిషన్ 2 స్కిల్స్, బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేయాలి, బౌలింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ చేయాలి T20కి సంబంధించి. ఎందుకంటే వన్డేకి సంబంధించి స్టిల్ దెర్ ఈజ్ బాగానే ఒక మంచి స్ట్రాంగ్ టీమే ఉంది. వీఆర్ స్టిల్ లుకింగ్ దేర్. ఒక ఆల్రౌండర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, 1-2 ఆల్రౌండర్లు అక్కడ ఫిట్ అయిపోతారు, ప్రాబ్లమే లేదు అక్కడ. బట్ T20లో యు ఆర్ లుకింగ్ అట్ అ వెరీ స్ట్రాంగ్ దీని ఏమంటే పూల్ ఆఫ్ కంటెండర్స్. అన్ని విధాలుగా ఉన్నారు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్కి 15 మందిని పంపించారు, అందులో 3 వాళ్ళ సెలబ్రేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఇంకో 3 పంపించారు. సో ద టీమ్ ఈజ్ ఎనీవే స్ట్రాంగ్. సో దానికి ఇన్ఫ్యూజింగ్ ఆల్రౌండర్స్ అనేది చాలా ముఖ్యం. సో ఈ యొక్క ఆస్పెక్ట్ కనుక నియర్ ఫ్యూచర్లో చేయగలిగితే నెక్స్ట్ T20స్లో రానున్న వరల్డ్ కప్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ నేను ఎప్పుడు నమ్మేది ఏంటి అంటే కనుక టెస్ట్ మ్యాచెస్ ఆర్ ద బెస్ట్, అందులో ఎటువంటి డౌటు లేదు. బట్ మీకు వైట్ బాల్ ఫార్మాట్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనుక T20. వన్డే అనేది ఐసీసీ టోర్నమెంట్లు ఉంటేనే చూస్తున్నారు, బయోలాటరల్స్ చూడట్లేదుకే బయోలాటరల్స్ తగ్గిపోతూ వచ్చాయి. సో ఈవెన్ ఫర్ యూ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ వన్డేస్ మీకు ఒక T20 స్ట్రాంగ్ సెటప్ అనేది అవసరం అని నా ఫీలింగ్. సో లెట్ us see how things go, how people react. రేపు జింబాబ్వే వీడియో గురించి మాట్లాడుకుందాం. ఎల్లుండి ఒక మ్యాచ్ ఉంది, కామెంట్లో కలుసుకుందాం. టిల్ దెన్.